ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదని వాదించారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదని, ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సిబిఐ విచారణ, అరెస్టులో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదని తెలిపారు. ఈడీ కేసులో ఇప్పటి వరకు 7 ఛార్జ్షీట్లు దాఖలు చేసిందని, సిబిఐ సమన్నింటికి సహకరించినట్లుగా కోర్టుకు తెలియజేశారు. కవిత ఓ మహిళ అని, ఆమెకు 2 పిల్లలున్నారని, అందులో ఒకరు మైనర్ ఉన్నారని చెప్పారు. అందుచేత కవితకు బెయిల్ ఇప్పించాలని కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. బెయిల్కు ఎలాంటి షరతులు పెట్టినా తాము అంగీకరిస్తామని అన్నారు. అయితే ఈ పిటిషన్పై రేపు సిబిఐ, ఈడీ వాదించనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు దాదాపు 40 నిమిషాల పాటు కవిత తరపున న్యాయవాది, సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ప్రధానంగా కవిత ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు సహకరిస్తున్నారు కాబట్టి కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి గ్రౌండ్ తీసుకొచ్చారు. సో రెండో ప్రధానమైనటువంటి అంశం, కవిత మహిళ అయిన నేపథ్యంలో మహిళను జైల్లో ఉంచరాదు, ఆమె విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, అలాగే మైనార్టీ పిల్లలు ఉన్న నేపథ్యంలో ఆ మేరకు కొంత సడలింపు ఇవ్వాలనేటువంటి ఒక రెండవ ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసు నమోదైనటువంటి సమయంలో కవిత పేరు అసలు ప్రస్తావన లేదు. ఆ తర్వాత సంవత్సరన్నర తర్వాత కవిత పేరు తీసుకొచ్చారనేది మూడవ గ్రౌండ్గా తీసుకొచ్చారు. అలాగే ఈ మొత్తం విషయంలో కూడా కవిత అరెస్ట్ విషయంలో కానీ, రిమాండ్ విషయంలో కూడా సుప్రీంకోర్టులో ఈడీ ఇచ్చినటువంటి మాట తప్పింది. ఈడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా చట్టపరమైనటువంటి ఉల్లంఘనలకు దర్యాప్తు సంస్థలు పాల్పడ్డాయనేటువంటి విషయాన్ని 4వ అంశంగా తీసుకొచ్చారు. ఇక 5వ అంశంగా సిబిఐ అరెస్ట్ విషయంలో కానీ, సిబిఐ ఇంటరాగేషన్ విషయంలో కూడా ట్రయల్ కోర్టు పూర్తిగా రహస్యంగా ఉత్తర్వులన్నింటిని కూడా రహస్యంగా ఉంచినటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి విషయం. ప్రధానంగా ఈ అంశాలపైన, ఈ గ్రౌండ్స్ ఆధారంగా కవితకు సంబంధించినటువంటి బెయిల్ అడిగారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మేజర్ పార్ట్ పూర్తయింది. ఇప్పటికే 6 ఛార్జ్షీట్లు దాఖలైనటువంటి నేపథ్యంలో కవిత పైన కూడా ఛార్జ్షీట్ దాఖలైనటువంటి విషయాన్ని వెల్లడించారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో ఏమైనా కండిషన్స్ కనుక పెడితే ఆ కండిషన్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు, అలాగే బెయిల్ విషయంలో ఉన్నటువంటి ట్విన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్విన్ కండిషన్స్ అన్నింటిలో కూడా తాము డెఫినెట్గా ఆ కండిషన్స్లో పాస్ అవుతాము, ఎక్కడ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటువంటి ప్రసక్తి లేదు, అలాగే సాక్షులను బెదిరించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కేసు నమోదైనటువంటి సమయానికి, ఆమెను అరెస్ట్ చేసిన సమయానికి సంవత్సరన్నర గ్యాప్ ఉన్నటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, కవిత సెల్ ఫోన్లన్నిటిని కూడా ధ్వంసం చేసిందనేటువంటి విషయాన్ని పదే దర్యాప్తు సంస్థలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో కవిత తన సెల్ ఫోన్లన్నిటిని, పాత సెల్ ఫోన్లన్నిటిని కూడా పని మనుషులకు ఇచ్చేశారు. సో పని మనుషులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఉన్నటువంటి డేటా ఫార్మాట్ చేశారు తప్ప దానికి తనకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కవిత చెప్పారు. ఒకసారి తన పాత ఫోన్లను కవితకు పని మనుషులకు ఇచ్చామనేటువంటి విషయాన్ని ఆమె వెల్లడించారు. మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చినప్పుడు వాటిని వినియోగించడం అనేది తనకు ఉన్నటువంటి హాబీ కాబట్టి ఆ నేపథ్యంలో పాత ఫోన్లను పని మనుషులకు ఇచ్చారు కాబట్టి అందులో డేటా ధ్వంసం అయితే దానికి తనది బాధ్యత కాదనేటువంటి విషయాన్ని కూడా కవిత ప్రధానంగా చెప్పారు. అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కేసులో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో, జడ్జి ముందల సిఆర్పిసి 164 కింద జడ్జి వాంగ్మూలం ఇచ్చారో, ఆయనకు తదనంతర పరిణామాల్లో బీజేపీకి 50 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్డీఏ తరఫున టీడీపీ, బీజేపీ క్యాండిడేట్గా ఎన్నికల బరిలో దిగినటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తిగా రాజకీయ కారణాలతో, కక్ష సాధింపుతో తనపైన కేసు పెట్టారు అనేటువంటి విషయాన్ని కవిత తరపున న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు కేసుకు సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. సో ఈ రోజుతో కవిత తరపునటువంటి వాదనలు ముగిశాయి. సో రేపు ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థల తరపున వాదనలు జరగబోతున్నాయి. సో వీరిద్దరు కూడా, ఈ 2 సంస్థలు కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దని వాదిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో రేపు ఈ కేసుకు సంబంధించి రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగబోతుంది. విచారణ చేసిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేయబోతున్నారు. ఎందుకంటే కోర్టు కేవలం 3-4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు సెలవులు ఉండబోతున్నాయి కాబట్టి రేపు ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జడ్జిమెంట్ను రిజర్వ్ చేస్తానని ఇప్పటికే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించినటువంటి నేపథ్యంలో కవిత తరపునటువంటి వాదనలు అయితే ఈ రోజుతో ముగిశాయి. సో రేపు దర్యాప్తు సంస్థలు ఏం చెప్పబోతున్నాయి, కవితకు బెయిల్ దొరుకుతుందా లేదన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోబోతోంది. రైట్ వెంకటేష్.